థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ రేవంత్ అండ్ జాష్వా. నేను ఈరోజు నా లైఫ్లో యాంగర్ సిచ్యువేషన్స్ గురించి చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ది మా అక్క. ఫస్ట్ చాక్లెట్స్ ఎప్పుడు ఇచ్చినా సరే తను చెప్పినట్టే నేను లాస్ట్కి తింటా, ఎందుకంటే అప్పుడు నాకు తినబుద్ధి కాదు. తను అడిగిద్దని నేను వేరే రూమ్కి వెళ్ళి తిన్నా సరే వచ్చి నాకు కొంచెం ఇయ్యవా అంటది. ఇవ్వకపోతేనేమో ఎప్పుడు ఉడియనమే అని తిడుతుంది. అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ఇంకా పెయింటింగ్స్ ఉంటే ఇంట్లో అది తక్కువ ఉన్నప్పుడు వాడుకొని వేరేది కొనుక్కొని ఇవ్వచ్చుగా. ఆ తక్కువ ఉన్న దాంట్లో కూడా నీళ్ళు పోసి నష్టం పెట్టింది. ఇంకా లైట్గా చేసి మొత్తం ఖరాబ్ చేస్తుంది. ఇంకా ఇంకా రిమోట్ విషయంలో తను చెప్పినట్టే నేను కూడా పెట్టమంట, ఎందుకంటే తను అడిగిద్ది కాబట్టి. నా చేతిలో రిమోట్ ఉన్నప్పుడు నాకు నచ్చింది పెట్టుకుంటా. వచ్చి అబ్బా అది పెట్టావా అంటే నేను అది పెట్టవా కానీ రిక్వెస్ట్ చేయకుండా అడుగుతా. ఓకే, మా అక్కేమో కోపం తెప్పించేటట్టు అది పెట్టవా, నేనైతే పెట్టాలా నీది అంటది. అప్పుడు నాకు ఇంకా కోపం వస్తుంది. ఇంకా పని విషయంలో తనకి ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం అన్నీ నేనే చేయాలి, అమ్మ వండుకున్నప్పుడు మాత్రం అన్నీ నేనే చేయాలి. అదే నాకు దెబ్బ తాకి నేను కూర్చున్నా సరే గిన్నెలు బయటేవా బట్లాలేవా అంటది. అప్పుడు ఇంకా కోపం వస్తుంది. ఇంకా నేను ఆడుకోనికి పోయినప్పుడు పిలిచి మరీ చేపిస్తుంది పనులన్నీ. అక్కడేమో అందరూ ఆడుకుంటారు, ఈమె మాత్రం అసలు ఆడుకోనికే రాదు. ఇంకా ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తుంది. నన్ను కూడా ఆడుకోనికుండా వచ్చి కూర్చోబెడుతుంది ఇంట్లో. అప్పుడు నాకు ఇంకా కోపం వస్తుంది. ఇంకా ఫోన్ చూస్తుంటే వచ్చి నువ్వు టీవీ చూసుకోవా అంటది. సరే అని రిమోట్ తీసుకుంటేనేమో వైఫై రాదు. వైఫై రావట్లేదనే నాకు టీవీ రిమోట్ ఇస్తుంది. అప్పుడు ఇంకా కోపం వస్తుంది. ఇంకా ట్యాబ్ ఒకటి ఉంటుంది, అది అసలు ఎవ్వరు దాన్ని పట్టించుకోరు. నేనే ఛార్జింగ్ పెట్టాలి, మళ్ళీ నేనే చూసుకొని నేనే పెట్టుకుంటా. అప్పుడు నేను అనుకున్నప్పుడేమో ఛార్జింగ్ మొత్తం అయిపోగొట్టి మళ్ళీ ఛార్జింగ్ కూడా పెట్టదు. అప్పుడు ఇంకా కోపం వస్తుందా. తమ్ముడు ఊకే గొడవ పెట్టుకుంటాడు. ఆడుకుందాంరా అంటాడు, నన్నురికి అంటాడు, నేను రాను నా వల్ల కాదంటే వస్తాడు, జుట్టు పీక్తాడు, పట్టుకో అంటాడు. అప్పుడు ఇంకా కోపం వస్తుంది. ఇంకా అట్లనే కొడతాడు, ఇంకా పిచ్చి పిచ్చి చేస్తాడు. అప్పుడు చాలా కోపం వస్తుంది. ఫోన్ విషయంలో కూడా అంతే. ఇంకా ఫోన్ ఒక 3 hours కంటిన్యూగా చూసినాక కూడా ఫోన్ అక్కడ పెట్టి ఇంకా మమ్మీకి ఫోన్ చేయాలంటే ఇంకొకటి అంటాడు, ఇక చూస్తూనే ఉంటాడు, మళ్ళీ ఇంకొకటి అంటాడు, చూస్తూనే ఉంటాడు. ఇంకా అట్లా చాలా కోపం తెప్పిస్తాడు. ఇంకా తర్వాతకి స్నానం. మా తమ్ముడు అయితే మమ్మీ డాడీ ఇంట్లో ఉంటారు, డ్యూటీకి వెళ్ళినప్పుడు స్కూల్ నుంచి వచ్చినాక ఫస్ట్ స్నానం చేయాలి కదా. కాదు, ఫస్ట్ నేను ఆడుకొని వచ్చి తర్వాతకి స్నానం చేస్తాను. సరే పంపిస్తాం. మళ్ళీ వస్తాడు, స్నానానికి వెళ్ళంటే కాదు అన్నం తినిపోతా అంటాడు. సరే తిను పో. ఆహా పోను, ఒకసేపు చూసి పోతా. సరే పో. ఇంకా పడుకునేదాకా అట్లా చేస్తారు. మళ్ళీ పండుకునేటప్పుడు చేసి రాత్రంతా తగ్గుతాడు, అస్సలు నిద్ర పట్టదు నాకేమో. అప్పుడు ఇంకా కోపం అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇంకా అంతే, ఇంక వీళ్ళిద్దరు ఊకే నన్ను ఇబ్బంది పెడతారు. వాళ్ళకి వాళ్ళు తినరు, ఫస్ట్ దాచిపెట్టుకొని వచ్చి నాకు కొంచెం ఇయ్యవా అంటారు. సరే అని ఇస్తాం, నాది కూడా తినేస్తా. మళ్ళీ వచ్చినాక నా ముందు తింటారు, మళ్ళీ నాకు ఏమంటే ఇయ్యదు. కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే 2 కొనుక్కుంటా, ఒకటి దాచిపెట్టుకొని వాళ్ళ ప్లాన్ ప్రకారం అది అయిపోతుంది. వాళ్ళు తిన్నాక మళ్ళీ నేను తింటా. అట్లా ఇంకా చాలా గొడవలు అవుతాయి మా ముగ్గురికి. ఇంకా అంతే. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ రేవంత్ అండ్ జాష్వా. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.